ఏ స్టార్ హీరో అయినా సరే ఒక్కసారి రాజమౌళితో సినిమా కమిట్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో మరో సినిమా కాదు కదా, లుక్ రివీల్ కాకుండా కనీసం బయట కూడా కనిపించని పరిస్థితి జక్కన్న హీరోలకు ఉంటుంది. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ జక్కన్నతో ఇలాగే ట్రావెల్ అయ్యారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు వచ్చింది. మామూలుగా మహేష్ బాబు ఫారెన్ వెకేషన్స్ కు ఎక్కువగా వెళ్తుంటాడు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేస్తూ ఉంటాడు. కానీ రాజమౌళితో సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అదే విషయాన్ని ఒక్క పాస్పోర్ట్ తో చెప్పేశాడు రాజమౌళి. సింహాన్ని బోనులో బంధించినట్టుగా పోస్టు చేసి అందులో పాస్పోర్ట్ ను చూపించాడు జక్కన్న. ఇక ఆ పాస్పోర్ట్ ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మహేష్ బాబు ఎలాంటి వెకేషన్ కు వెళ్లేది లేదని, తన బోనులో బందీ అయ్యాడు అని రాజమౌళి చెప్పేశాడు. మరి ఇది చూసిన తర్వాత మహేష్ బాబు ఊరుకుంటాడా అంటే, నేను కూడా అస్సలు తగ్గేదేలే అని రిప్లై ఇచ్చాడు. మహేష్ వర్క్ డెడికేషన్ గురించి అందరికీ తెలిసిందే. పోకిరి సినిమాలో చెప్పినట్టుగా రియల్ లైఫ్ లో కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగానే ఉంటుంది మహేష్ బాబు వ్యవహారం. అందుకే ఇదే డైలాగ్ తో రాజమౌళి పోస్టుకు ధీటుగా రిప్లై ఇచ్చాడు. అంటే నేను కూడా తగ్గేదేలే అంటూ మహేష్ చెప్పుకొచ్చాడన్నమాట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మహేష్ బాబు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఎలాంటి పోస్టులు గానీ లీకులు గానీ ఇవ్వడం లేదు. ఏదైనా సరే జక్కన్న తర్వాతే రియాక్ట్ అవుతున్నాడు. అంటే సినిమా అప్డేట్ ఏదైనా సరే రాజమౌళి నుంచి రావాల్సిందే. మహేష్ కూడా గతంలో ఓ సందర్భంలో ఏదైనా సరే రాజమౌళిని అడగాలి అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ ఇద్దరే అని చెప్పుకోవచ్చు.